ధర్మస్థలలో గుట్టలు గుట్టలుగా అమ్మాయిల మృతదేహాలు లభ్యం కావడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. కర్ణాటకలోని ధర్మస్థలలో 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మహిళల మృతదేహాలు పూడ్చిపెట్టినట్టు ఓ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా ఉన్నాయి. వాటిపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు? ఎన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఈ హత్యలు ఎవరు చేశారు అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు కూడా లేకుండా ఉన్నాయి. అందులో చాలా మంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలు కూడా ఉన్నాయి. వారిపై హత్యాచారం చేసినట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇలాంటి 100కు పైగా మృతదేహాలను నేనే పూడ్చిపెట్టాను. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన మాటలివి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో గతంలో పనిచేసిన ఓ పారిశుధ్య కార్మికుడు జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మృతదేహాలు పూడ్చిపెట్టానని చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఇచ్చాడు. అయితే ఈ కార్మికుడి పేరు విజిల్ బ్లోయర్. మరి విజిల్ బ్లోయర్ వాంగ్మూలంపై ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్స్ కూడా ఊపందుకున్నాయి. మరి ఈ క్రమంలో ఈ కేసును డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలోని ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్, దయమా విచారణ చేపట్టారు. అయితే చనిపోయిన వారంతా ఎవరు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమక మానుతో ఏమాత్రం అనుమానం రాకుండా 100 మందికి పైగా మృతదేహాలను ఎలా ఖననం చేశారు? ఎన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారనే వాదనేంటి? ప్రభుత్వం ఎవరిని రక్షిస్తోంది, ఎవరిని శిక్షిస్తోంది అనే ప్రశ్నలు ఈ కేసులో వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో శానిటేషన్ వర్కర్ చేసిన ఫిర్యాదు, అందులో అతడు చెప్పిన విషయాలే కీలకంగా మారాయి. ఇప్పుడు తాను చాలా మంది ఆడపిల్లల మృతదేహాలు నేత్రావతి నది సమీప ప్రాంతాల్లో ఖననం చేశాన్ని, అందులో ఎంతో మంది మైనర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. కొంతమంది బాలికలు పాఠశాల దుస్తుల్లో కనిపించినట్టు, ఇంకొంతమంది మృతదేహాలు లో దుస్తులు కూడా లేకుండా శరీరాలపై లైంగిక దాడులు, కొట్టినట్టు ఆనవాళ్లు కూడా కనిపించాయని చెప్పారు. మహిళలపై ఎంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలు జరిగి ఇన్నేళ్లైతే విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తన తప్పును ఒప్పుకోవలసి వచ్చింది అనే ప్రశ్నలు కూడా అందరి మదిలో ఉత్పన్నమవుతున్నాయి. అయితే తాను 100కు పైగా మృతదేహాలను దహనం చేయడం, పాతి పెట్టాల్సి వచ్చిందని, అలా చేయమని తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారని ఈ పారిశుధ్య కార్మికుడు చెప్తున్నాడు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పుడు ఈ నిజాన్ని చెప్తున్నానని కూడా చెప్తున్నాడు. తన కుటుంబంలోని ఓ బాలికను ఉన్నతాధికారులు వేధించారని, అందుకే 2014లో ధర్మస్థలం నుంచి వెళ్లిపోయాన్ని కూడా చెప్తున్నాడు. తప్పు చేశానే భావన తనను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని కూడా పేర్కొన్నాడు ఆ పారిశుధ్య కార్మికుడు. అయితే శానిటేషన్ వర్కర్కు ఇలా చేయమని చెప్పిందెవరు అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. జూలై 11న విజిల్ బ్లోయర్ బెల్తంగడి కోర్టులో హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణాతి దారుణమైన ఘటనలో ఇది ఒకటి. మహిళలపై ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు, నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. సాక్షులను ప్రభావితమైతే కేసు నీరుగారిపోతుంది. కాబట్టి ఆ వర్కర్కు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదే. విచారణ అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి అని అందరూ కోరుకుంటున్నారు. అసలు నేరస్తులకు కఠినంగా శిక్ష పడాలని కూడా అందరూ కోరుకుంటున్నారు.